Audio Jungle. హాయ్ ఎవ్రీవన్, ఎస్ఎస్సి నుంచి మరో మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఎస్ఎస్సి జూనియర్ ఇంజనీరింగ్ పోస్టులు అనేవి రిలీజ్ అయ్యాయి. ప్రతి గవర్నమెంట్ జాబ్ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ని ప్రెస్ చేస్తే ప్రతి అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఎస్ఎస్సి నుంచి మరో మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అన్నమాట. జూనియర్ ఇంజనీర్ పోస్టులు అనేవి రిలీజ్ అయ్యాయి. ఇది అఫీషియల్ నోటిఫికేషన్ అండి. ఈ అఫీషియల్ నోటిఫికేషన్ యొక్క లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆ లింక్ని ట్యాప్ చేసి డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్కి అయితే రీడైరెక్ట్ అవుతారు. అక్కడ నుంచి మీరు ఈ నోటిఫికేషన్ని డీటెయిల్గా చెక్ చేసుకోవచ్చు. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్ అనేవి చూద్దాము. ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకి మార్చ్ 28 నుంచి స్టార్ట్ అవుతుంది. మార్చ్ 28, 2024 టు ఏప్రిల్ 18, 2024 వరకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసి టైం ఇచ్చారు. అంటే ఈ అప్లికేషన్ వచ్చేసి మీరు 18నే కంప్లీట్ చేయాలి. దీనికి సంబంధించిన ఫీజు అయితే 19th కూడా చేసుకోవచ్చు. మీరు అప్లికేషన్ చేసేటప్పుడు ఏమైనా మిస్టేక్స్ చేస్తే వాటిని కరెక్షన్ చేసుకోవడం కోసం ఏప్రిల్ 22 అండ్ 23 2 days టైం ఇచ్చారు. మీరు ఆ 2 daysలో మీరు ఎటువంటి కరెక్షన్స్ ఉన్నా మోడిఫికేషన్ చేసుకోవచ్చు. పేపర్ 1 మనకి ఎగ్జామ్ వచ్చేసి సిబిటి జరుగుతుంది. ఇది పేపర్ 1. పేపర్ 1కి వచ్చేసి మనకి డేట్ ఇచ్చేసేసారు. June 4th to June 6th వరకు మనకి పేపర్ 1 సిబిటి అనేది జరుగుతుంది. పేపర్ 1 ఇది టెక్నికల్ అండి, నాన్ టెక్నికల్ కాదు, ఇది టెక్నికల్. పేపర్ 2 అనేది కోర్ సబ్జెక్ట్ ఉంటుంది. వేకెన్సీస్ చూసినట్లయితే బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అండ్ బ్రహ్మపుత్ర బోర్డ్, మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి, ఈ 2 పోస్టులు ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అండి. ఫీమేల్ క్యాండిడేట్స్ నాట్ ఎలిజిబుల్. సో ఈ పోస్టులకు వచ్చేసి జేఈ సివిల్, జేఈ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్. అంటే జేఈసి అని ఉంటే సివిల్, జేఈ అండ్ ఎం ఉంది అంటే జేఈ జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్, జూనియర్ ఇంజనీర్ సివిల్. ఇలా మీరు చూసుకోండి పోస్టులు అనేవి. వీటికి వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి జేఈ సివిల్ వాళ్ళు వచ్చేసి డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ 3 years డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్. అంటే మీరు బీటెక్లో సివిల్ చేసిన వాళ్ళైనా ఎలిజిబుల్, లేదా డిప్లొమా 3 years డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అయినా ఎలిజిబుల్. వీళ్ళకి 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలండి. అలాగే జేఈ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ వీళ్ళు కూడా బీటెక్లో ఎలక్ట్రికల్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆర్ 3 years డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఆటోమొబైల్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. వీళ్ళు కూడా 2 years అనేది వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఈ 2 పోస్టులకు మాత్రము ఫీమేల్ క్యాండిడేట్స్ నాట్ ఎలిజిబుల్, ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్. ఈ పోస్ట్కి వచ్చేసి ఏజ్ లిమిట్ వచ్చేసి 30 years అండి. మీరు అప్లై చేసేటప్పుడే ఒకసారి ఏజ్ కూడా చెక్ చేసుకోండి. బ్రహ్మపుత్ర బోర్డ్, మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తికి కూడా డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. వీళ్ళకి ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. వీళ్ళకి కూడా 30 years ఏజ్ ఉంటే సరిపోతుంది. సెంట్రల్ వాటర్ కమిషన్, ఈ పోస్ట్కి మెకానికల్ వాళ్ళు ఎలిజిబుల్. బీటెక్ ఆర్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, ఈ పోస్ట్కి కూడా ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఈ పోస్ట్కి సివిల్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. బీటెక్ ఆర్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ సిపిడబ్ల్యూడి, వీళ్ళు జేఈ ఎలక్ట్రికల్ వాళ్ళు ఎలిజిబుల్. డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. వీళ్ళకి వచ్చేసి ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అలాగే సివిల్ వాళ్ళు కూడా ఎలిజిబుల్. వీళ్ళకి వర్క్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. వీళ్ళకి వచ్చేసి ఏజ్ వచ్చేసి 32 years. సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్, డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఆర్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. ఈ పోస్టులకి ఓన్లీ 3 years ఇన్ డిప్లొమా చేసిన వాళ్ళు ఎలిజిబుల్. ఏజ్ లిమిట్ వచ్చేసి 30 years. నావెల్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, ఈ పోస్టులకు కూడా బీటెక్ ఆర్ డిప్లొమాలో మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. అలాగే బీటెక్ ఆర్ డిప్లొమాలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. ఈ పోస్ట్కి 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది అవసరం అండి. ఏజ్ లిమిట్ వచ్చేసి 30 years. రెక్కా బ్యారేజ్ ప్రాజెక్ట్, మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి, ఈ పోస్ట్కి డిప్లొమాలో
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్, అలాగే సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్. ఏజ్ వచ్చేసి 30 years. నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ NTRO, దీనికి సివిల్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. ఏజ్ వచ్చేసి 30 years. ఈ విధంగా మనకి పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. మీరు అప్లై చేసేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి, ఏ క్వాలిఫికేషన్ ఏంటి, ఏ పోస్టు, ఏజ్ ఎంత ఏంటి అని క్లియర్గా చెక్ చేసుకున్న తర్వాతే అప్లై చేసుకోండి. వేకెన్సీస్ చెక్ చేద్దాము. వేకెన్సీస్ వచ్చేసి బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ వాళ్ళకి SC 76, ST 36, OBC 136, EWS 48, UR 142, టోటల్గా 438 ఉన్నాయండి. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్లో 438 పోస్టులు ఉన్నాయి. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఫర్ మేల్ క్యాండిడేట్స్ చెప్పాను కదండి, 1 or 2 ఈ రెండు రకాల పోస్టులు కూడా ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అండి, ఫీమేల్ క్యాండిడేట్స్ నాట్ ఎలిజిబుల్. అలా బ్రహ్మపుత్ర బోర్డ్, మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి ఇవి సివిల్ వాళ్ళు ఎలిజిబుల్. దీనిలో కూడా మనకి SC, ST, OBC, EWSలో ఎటువంటి పోస్టులు లేవు. URలో 2 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా సెంట్రల్ వాటర్ కమిషన్లో కూడా మనకి SCలో 1 పోస్ట్ ఉంది, OBC 1 పోస్టు, EWS 1 పోస్టు, URలో 9 పోస్టులు ఉన్నాయి. అంటే మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్కి దీనిలో STకి పోస్టులు లేవు. పోస్టులు లేనంత మాత్రం వాళ్ళు అప్లై చేసుకోకూడదు అని కాదు. UR కట్ ఆఫ్కి వాళ్ళు కనుక రీచ్ అయితే వాళ్ళకి అందులో పోస్ట్ అనేది ఉంటుంది. సో అందుకని అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా అనేది మీరు పోస్టులు అనేవి చూసుకొని అప్లై చేసుకోండి. నేషనాలిటీ ఆర్ సిటిజన్షిప్ అండి, అంటే ఆల్ ఓవర్ ఇండియా ఆర్ ఎలిజిబుల్ అండి. ఇండియాలో ఎవరైనా ఎలిజిబుల్ ఈ పోస్టులకి. ఏజ్ లిమిట్ వచ్చేసి 30 years అండి. అంటే మనకు August 2, 1994 నుండి August 1, 2006 మధ్య పుట్టిన వాళ్ళు మాత్రమే ఈ పోస్టులకు ఎలిజిబుల్ అండి. అదేవిధంగా కొన్ని పోస్టులు 32 years ఏజ్ లిమిట్ ఇచ్చారు కదా, వాటికి ఏంటంటే August 2, 1992 నుండి August 1, 2006 మధ్య పుట్టిన వాళ్ళు ఎలిజిబుల్ అండి. ఇవి ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి SC, ST వాళ్ళకి 5 years, OBC 3 years, PWDలో అన్రిజర్వ్డ్ ఆర్ EWS వాళ్ళకి 10 years, PWD OBC వాళ్ళకి 13 years, PWD SC ఆర్ ST క్యాండిడేట్స్ అయితే 15 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారండి. హౌ టు అప్లై అండ్ అప్లికేషన్ ఫీ అనేది క్లియర్గా డీటెయిల్గా ఇచ్చారు. మీరు అప్లై చేసే విధానం కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది కూడా క్లియర్గా డీటెయిల్గా చెక్ చేయండి. ఇక్కడ ఫస్ట్ మనం 1 time రిజిస్ట్రేషన్ అనేది చేయాలి. 1 time రిజిస్ట్రేషన్ అయితే చేయాలి. OTR అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ OTR ఉన్న వాళ్ళైతే లాగిన్ అయ్యి ఏ పోస్ట్కి ఎలిజిబుల్ ఆ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఇది ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ అండి, ఆఫ్లైన్ కాదు. ఆన్లైన్ అప్లికేషన్ చేస్తున్నప్పుడు ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీ వచ్చేసి 100 rupees అండి. ఉమెన్, SC, ST, PWBD ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి ఎటువంటి అప్లికేషన్ ఫీ ఉండదు. ఓపెన్ అండ్ OBC క్యాండిడేట్స్ మాత్రమే 100 rupees పే చేయాల్సి ఉంటుంది. మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా, విండో ఫర్ అప్లికేషన్ ఫ్రమ్ కరెక్షన్ అని. అంటే అప్లికేషన్లో ఏమైనా మిస్టేక్స్ చేస్తే ఆ మిస్టేక్స్ని కరెక్షన్ చేయాలనుకుంటే 2 days పాటు ఎనేబుల్లో ఉంటుంది. ఆ 2 daysలో మోడిఫికేషన్ చేసుకోవచ్చు. అంటే కేటగిరీ వైజ్ మోడిఫికేషన్ అవ్వదండి. నేమ్లో స్పెల్ మిస్టేక్స్ ఉంటే ఎగ్జామ్ సెంటర్స్ మాత్రమే చేంజ్ చేసుకోవచ్చు. మిస్టేక్స్ కరెక్షన్ చేసుకోవాలంటే ఏ కేటగిరీ వారైనా ఫస్ట్ టైం మిస్టేక్ అనేది కరెక్షన్ చేస్తున్నట్లయితే 200 rupees పే చేయాల్సి ఉంటుంది. సెకండ్ టైం కరెక్షన్ చేస్తున్నట్లయితే 500 rupees పే చేయాల్సి ఉంటుంది. ఈ పేమెంట్ కూడా మీరు ఆన్లైన్ మోడ్లోనే పే చేయాల్సి ఉంటుంది. ఎనీ UPI పేమెంట్ మెథడ్ యూస్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఆల్ ఓవర్ ఇండియాలో మెయిన్ సిటీస్ అయితే ఇవ్వడం జరిగింది. సౌత్ రీజియన్లో మనకి ఎగ్జామ్ సెంటర్స్ చెక్ చేసినట్లయితే AP, పాండిచేరి, తమిళనాడు, తెలంగాణ వీటిలో మెయిన్ సిటీస్ అనేవి మనకి ఎగ్జామ్ సెంటర్స్గా ఇచ్చారు. ఇది ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ముందుగా అప్లై చేస్తే మీకు నియరెస్ట్ సెంటర్స్ అనేవి పడుతుంటాయి. మీరు లేట్ చేసే కొద్ది సెంటర్స్ అనేవి కొంచెం డిస్టెన్స్లో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ముందుగానే అప్లై చేయడానికి ట్రై చేయండి. స్కీమ్ ఆఫ్ నోటిఫికేషన్ చూసినట్లయితే మనకి మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి పేపర్ 1కి CBT ఉంటుందండి. CBT కూడా సబ్జెక్ట్స్ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 50 questions 50 marks, జనరల్ అవేర్నెస్ 50 questions 50 marks.
మీకు రిలవెంట్ ట్రేడ్ పైన ఉంటుందండి ఈ టాపిక్ అనేది. 100 క్వశ్చన్స్ వస్తాయి, 100 మార్క్స్. 2 hours టైం ఉంటుంది ఈ ఎగ్జామ్కి. ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్ ఇది. దీనికి 1/4 అనేది నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. పేపర్ 2 కూడా CBT ఆబ్జెక్టివ్ టైప్ ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే ఉంటుంది. దీనికి కూడా టైం 2 hours. ఇది ఓన్లీ కోర్ ఉంటుంది. ఈ CBT అనేది పేపర్ 2 CBT అనేది ఓన్లీ కోర్ ఉంటుందండి, నాన్ టెక్నికల్ ఉండదు. పేపర్ 2 ఓన్లీ టెక్నికల్లో మాత్రమే జరుగుతుంది. పేపర్ 2కి 100 క్వశ్చన్స్, 300 మార్క్స్, 2 hours టైమ్. ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది CBT అనేది. దీనికి కూడా నెగిటివ్ మార్క్స్ అనేది యాజ్ యూజువల్ 1/4 ఉంటుంది. సిలబస్ గురించి కూడా నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. ఒక మోడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసి మినిమం క్వాలిఫై మార్క్స్ ఇన్ పేపర్ 1 అండ్ పేపర్ 2 ఆర్ యాజ్ ఫాలోస్ అని ఇచ్చారు. అంటే యూఆర్ వాళ్ళైతే 30%, OBC ఆర్ EWS వాళ్ళైతే 25%, ఆల్ అదర్ కేటగిరీస్ అంటే SC, ST, BC ఆర్ ఎక్స్ సర్వీస్ మెన్స్, PWD ఇలాంటి వాళ్ళందరూ కూడా 20% మార్క్స్ స్కోర్ చేసినట్లయితే క్వాలిఫై అయినట్టే. సో ఈ విధంగా అయితే మనకి నోటిఫికేషన్ గురించి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. మీరు ఏ విధంగా అప్లై చేయాలి కూడా డీటెయిల్డ్గా నోటిఫికేషన్లో ఉంది. వన్స్ మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని వాట్ అని క్లియర్గా డీటెయిల్గా చెక్ చేసుకున్న తర్వాతే అప్లికేషన్ అనేది చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది కదా. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ కూడా చేయండి. కామెంట్స్కి నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.